Welcome viewers, happy Republic Day. And if you decided to learn clinical SAS, you have three options. So welcome to the dimensionality from the last 2 decades in teaching industry. Clinical SAS నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు 3 options ఉంటాయి. One is offline, next online, third is recorded sessions. ఆఫ్లైన్ సెషన్స్ అంటే మీరు ఇన్స్టిట్యూట్కి వస్తారు, మా సెంటర్కి వచ్చి ఫ్యాకల్టీ ఎదురుగా ఉంటారు. క్లాసెస్ అన్నీ కూడా ఫ్యాకల్టీ ఎదురుగా ఉన్నప్పుడు క్లాసెస్ అవుతాయి కాబట్టి మీకు డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ ఫ్యాకల్టీ అండ్ సీనియర్ స్టూడెంట్స్ అవైలబుల్ ఉంటారు ల్యాబ్లో. మీకు ఏ డౌట్ వచ్చినా దెన్ అండ్ దేర్ ఓన్లీ యూ కెన్ క్లారిఫై విత్ ద ఫ్యాకల్టీ. సో మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఫ్యాకల్టీ కూడా అర్థం చేసుకుంటారు. అంటే లేదు మీరు ఇలా తప్పు చేస్తున్నారు, ఇలా ఆలోచించాలి అనేది మేము కరెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఇంటర్వ్యూ పోయే స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ల్యాబ్లో సీనియర్ స్టూడెంట్స్లో వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటి రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్లో అప్డేషన్స్ ఏంటి అనేది అవన్నీ కూడా మీకు తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చి మీకు స్టూడెంట్ తోటి సీనియర్ స్టూడెంట్స్ తోటి అండ్ ఫ్యాకల్టీ తోటి ఒక ర్యాపో ఉంటుంది. ఆ ర్యాపో తోటి ఏంటంటే కొన్ని కంపెనీస్ మాకు ఎలా వస్తాయంటే మార్నింగ్ ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అనేటు ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీకు ఒక ఇక్కడ ఉంటే ఫ్యాకల్టీకి మీరు ఎలా చదువుతున్నారు అనే దాన్ని బట్టి మేము రిఫర్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు హాస్టల్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, కొద్దిగా హాస్టల్ ఫీజు పే చేయాలి, అదొక్కటి తప్పితే బట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ర్యాపో విత్ ద ఫ్యాకల్టీ అండ్ సీనియర్ స్టూడెంట్స్. ఆన్లైన్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే you are somewhere to you will sit in your home or somewhere in your place, క్లాస్ అటెండ్ అవుతారు, నెక్స్ట్ ల్యాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ల్యాబ్ చేస్తారు, లేదు అంటే లేదు. సో అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ల్యాబ్ అనేది మీరు ల్యాబ్ చేయకపోతే సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు. నెక్స్ట్ మీరు ఎక్కడైనా సబ్జెక్ట్ వైజ్గా స్ట్రక్ అవుతే డౌట్ అనేది క్లారిఫై కాకుండా అది క్యారీ ఫార్వర్డ్ అవుతే మీకు సబ్జెక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ అదర్ స్టూడెంట్స్. బట్ అంటే కొంతమంది స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్ తోటి ర్యాపో క్రియేట్ చేసుకొని బిల్డ్ చేసుకుంటున్నారు. కానీ కంపేరింగ్ టు ద ఆఫ్లైన్ సెషన్ ఆన్లైన్ స్టూడెంట్స్కి ఫ్రెండ్స్ అంటే సాస్ స్టూడెంట్స్ వాళ్ళు సీనియర్ స్టూడెంట్స్ తోటి ర్యాపో ఉండదు. అట్లీస్ట్ ఉన్నా కానీ వాళ్ళ బ్యాచ్మేట్స్ తోటి ఉంటుంది. ఇక్కడ మాకు ఒకటి ఏంటి అని అంటే స్టూడెంట్కి అండ్ ఫ్యాకల్టీకి కూడా ర్యాపో అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అండ్ మీకు జాబ్ రావడానికి కూడా కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు రికార్డెడ్ సెషన్ థర్డ్ ఆప్షన్. రికార్డెడ్ సెషన్లో ఏమవుతుంది అని అంటే హూ ఎవర్ ఆర్ వర్కింగ్ ఆల్రెడీ ఇన్ అదర్ డొమైన్ దే వాంట్ టు షిఫ్ట్ దేర్ కెరియర్ టు ద క్లినికల్ సార్. దాంట్లో ఏమవుతుంది అని అంటే స్టూడెంట్ ఫ్రీ ఉన్న రోజు ఒక 3-4 వీడియోస్ రికార్డింగ్స్ చూసుకుంటాడు, బట్ ఫ్రీ లేని రోజు అలాగే వర్క్ అనేది ఆ రికార్డెడ్ సెషన్స్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడ మీకు ఫ్యాకల్టీకి మీకు హెల్ప్ ఏమి ఉండదు. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా కానీ మీరే రిజాల్వ్ చేసుకొని మీరే ఆన్సర్ చేసుకొని సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. సో ఐ సజెస్ట్ టు కమ్ టు ద ఆఫ్లైన్ సెషన్ టు గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ ద క్లినికల్ సైన్స్. థ్యాంక్ యూ.